హీరోగా నటించిన టాక్సిక్ సినిమా టీజర్ పై వివాదం రేగుతోంది. టీజర్ లో ఓ మహిళతో హీరో శృంగారం సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ సిబిఎఫ్సికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేసింది. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో వస్తున్న టాక్సిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. యష్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమా టీజర్ పై వివాదం రేగుతోంది. టీజర్ లో ఓ మహిళతో హీరో శృంగారం సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ సిబిఎఫ్సికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేసింది. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో వస్తున్న టాక్సిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక వివాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, నెక్స్ట్ గా టాక్సిక్ సినిమాకి సంబంధించి టీజర్ విడుదలైంది. యష్ 40వ పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ టీజర్ ని విడుదల చేయడం జరిగింది. భారీ అంచనాల మధ్య కూడా ఈ టాక్సిక్ సినిమా అనేది నిర్మాణం జరుగుతుంది. 6 భాషల్లో మొత్తం పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకుండా ఉండగా 40వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్ ఇప్పుడు వివాదానికి తావు తీసింది. గీతూ మోహన్ దాస్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ ఎత్తున అంచనాల మధ్య విడుదల కానుంది. అంటే ఈ టీజర్ విడుదలైనప్పటి నుంచి కూడా ప్రజల నుంచి తీవ్రమైన నిరసన అనేది కొంత వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రధానంగా కూడా సినిమాలో ఎక్కువగా కూడా వైలెన్స్ ఉందని చెప్పి, అలాగే ఒక వాహనంలో హీరో ఒక మహిళతో శృంగారం చేస్తుండగా ఆ సమయంలోనే కూడా ఎక్కువగా అక్కడ ఒక ఫైటింగ్ సీన్ జరుగుతుండడం, ఆ వాహనం మీద ఫైర్ చేయడం, ఒక శ్మశానంలో ఈ వాహనం ఉండడం, ఇలా వైలెన్స్ కు ఎక్కువగా కూడా ప్రేరేపించే విధంగా కూడా ఈ సినిమా ఉందని చెప్పి ప్రధానంగా కూడా మహిళతో శృంగారం చేస్తున్న దృశ్యాలు ఈ టీజర్ లో కనిపించడం కూడా ఈ వివాదానికి దారితీస్తుంది. సెన్సార్ బోర్డు కూడా ఇప్పటికే కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఒక లేఖనైతే రాసింది. సిబిఎఫ్సికి లేఖ రాసి దీని మీద సర్టిఫికెట్ సెన్సార్ సర్టిఫికెట్ ఈ చిత్రానికి ఇవ్వద్దంటూ కూడా లేఖ రాయడము, ఈ టీజర్ విడుదలైనప్పటి నుంచి కూడా భిన్నమైన అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మొత్తం ఈయన గీతూ మోహన్ దాస్ కూడా స్పందించడం జరిగింది. ఆమె 40వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రస్తుంది. దీన్ని సమర్థిస్తూ కూడా ఆమె ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ వివాదం అయితే నడుస్తుంది. తదుపరి దీని మీద ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది చూడాల్సి ఉంది. ఓకే రిత్విక్, థ్యాంక్ యూ.